ఈ నెల 15వ తేదీ ఆదివారం కోటప్పకొండ మహాశివరాత్రి తిరునాళ్ల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్టమైన పోలీసు భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తిరునాళ్లకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ కృష్ణారావు తెలిపారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా శ్రీ త్రికుటేశ్వర స్వామి టెంపుల్ కోటప్పకొండలో ఇప్పటికీ అరేంజ్మెంట్స్ అన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. 1,50,000 పైన భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లాస్ట్ టైం కంటే కనీసం 30% ఎక్కువ అంచనాతో అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం జరుగుతుంది. ఈసారి 15th ఫిబ్రవరి మహాశివరాత్రి రోజు మార్నింగ్ 1 గంట నుంచి దర్శనం మొదలు పెడుతున్నాము. మార్నింగ్ 9 AM ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎనర్జీ బొట్టిపాటి రవికుమార్ గారు పట్టు వస్త్రాలు గవర్నమెంట్ వైపు నుంచి సమర్పణ చేస్తారు. దర్శనాలకు సంబంధించి 100 రూపీస్ శీఘ్ర దర్శన్ టికెట్, 200 రూపీస్ ప్రత్యేక దర్శనం టికెట్, 300 రూపీస్ విఐపి టికెట్ అండ్ 500 రూపీస్ అభిషేకం టికెట్స్ అన్నీ ఆన్లైన్ ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది. దీంతో పాటు ప్రసాదం గురించి ఈసారి అందరికీ ఉచితంగా ఒక లడ్డు ప్రసాదం వాళ్ళ క్యూ లైన్లో ఎగ్జిట్ పాయింట్లో కూడా ఇవ్వడం జరిగింది. పర్చేజ్ కోసం కూడా ప్రసాదం కొనుక్కోవడానికి కూడా 10 కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చోట సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసాము. పైన 100 పైన సీసీ కెమెరాస్ ఉన్నాయి. కంట్రోల్ రూమ్ కూడా పోలీస్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి కంబైన్ కంట్రోల్ రూమ్ ఒకటి పైన అప్ హిల్లో ఒకటి డౌన్ హిల్లో ఏర్పాటు చేయడం జరిగింది. 600 పైన వాలంటీర్స్ కూడా ఇప్పటికీ రిజిస్టర్ అయ్యారు. దీంతో పాటు ఎన్సీసీ అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళు కూడా స్టూడెంట్స్ అందరూ వచ్చి క్యూ లైన్ మెయింటెనెన్స్లో లేదా జనరల్ సోషల్ సర్వీస్లో కూడా వాళ్ళు ఆ రోజు హెల్ప్ చేయడానికి కాంట్రిబ్యూట్ చేయడానికి వస్తారు. పార్కింగ్ అండ్ రూట్ ప్లాన్ సంబంధించి అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం మనకి ఒకే టైం అంటే ఈవినింగ్ టైం ప్రభలు ఎక్కువ వస్తాయి. 23 ఇప్పటికీ రిజిస్టర్ అయినాయి ఎలక్ట్రిఫైడ్ ప్రభల్స్. 100 పైన చిన్న ప్రభల్స్ వస్తాయి. కాబట్టి వాళ్ళ రూట్ ప్లానింగ్ ఎక్కడి నుంచి రావాలి, ఎలా రావాలి, ఏ టైమింగ్ కల్లా రావాలి, దాంతోపాటు నర్సరావుపేట నుంచి వచ్చిన బస్సెస్కి సెపరేట్ రూట్, చిలుకలూరిపేట నుంచి వచ్చిన బస్సెస్కి సెపరేట్ రూట్ ప్లానింగ్ చేసి షటిల్ బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది. 618 మొత్తం బస్సెస్ దీనికోసం డిప్లాయ్మెంట్ చేసాము. 120 బస్సెస్. నమస్కారం. సో ఈ నెల 15వ తేదీన మహాశివరాత్రి కోటప్పకొండ తిరునాళ్ళకి మొత్తం బందోబస్తు అరేంజ్మెంట్స్ అంతా కూడా చేయడం జరిగింది. సో ఈ బందోబస్తులో 2,500 పైగా పోలీస్ సిబ్బంది మరియు 9 ప్రత్యేక బలగాలు, 2 ఆర్మ్డ్ రిజర్వ్ బెటాలియన్ ప్లటూన్స్ కూడా డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉన్నది. సో మొత్తం దాదాపుగా 3,000 మంది పోలీస్ సిబ్బందితో ఈసారి మన కోటప్పకొండ తిరునాళ్ళను ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో జనాలందరికీ కూడా ఒక మంచి సౌకర్యం అందిస్తూ వాళ్ళకి మంచిగా జరిగే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. సో దాదాపుగా ఈ 1.5 డేలో 8 lakhs to 10 lakhs పైన భక్తులు మనకి దర్శనానికి తిరునాళ్ళు చూడడానికి వస్తూ ఉంటారు. కాబట్టి కొంత ఆ రూట్స్ అన్నీ కూడా కొంచెం ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. సో దానివలన కొన్ని డైవర్షన్స్, కొన్ని ఆంక్షలు కూడా పెట్టడం జరుగుతుంది. ఈ రూట్ ప్లాన్ అండ్ అలాగే పార్కింగ్ ఏరియాస్ అండ్ రూట్ డైవర్షన్స్ ఇవన్నీ కూడా. అదేవిధంగా మనకి టోటల్గా ఇప్పుడు వరకు 26 ఎలక్ట్రిక్ ప్రభలు మరియు ఒక 3 నాన్ ఎలక్ట్రిక్ ప్రభలు ఈ నిధిలోకి మెయిన్గా పెద్ద ప్రభలు ఏవైతే మనం అనుకుంటామో అవి నమోదు చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అశ్లీల డ్యాన్స్లు ఇవన్నీ జరగకుండా వాళ్ళు ముందుగానే ఆ డ్యాన్స్ ట్రూప్స్ని వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేసి వాళ్ళందరితో కూడా మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకి తగు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. సో దీంట్లో అన్ని పటిష్టమైన బందోబస్తు కూడా ఆ రోజు ఆ తిరునాళ్ళు దగ్గర కూడా వేస్తూ ఉన్నాం. ఎలాంటి సంఘటన జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కూడా ఆనందించే విధంగా పోలీస్ బందోబస్తు వేయడం జరిగింది అక్కడ. అలాగే మనకి 2 పోలీస్ అవుట్ పోస్టులు కూడా పెట్టడం జరిగింది. మనకి ఏదైతే 4 రోడ్ జంక్షన్ ఉన్నదో అక్కడ ఒక పోలీస్ అవుట్ పోస్ట్, అలాగే పైన రాజగోపురం దగ్గర కూడా ఒక పోలీస్ అవుట్ పోస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరైనా కూడా అక్కడికి వాళ్ళొక ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, తప్పిపోయినా కానీ, ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు అక్కడికి సంప్రదించవచ్చు. అలాగే ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. మీరందరూ కూడా ఇది నోట్ చేసుకోవచ్చు. సో ఇది కంట్రోల్ రూమ్ నెంబర్, ఇది 9440900885. సో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే కానీ మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్తాను, 9440900885.
ఈ నెంబర్కి మీరు తక్షణమే కాల్ చేసినట్లయితే ఇమీడియట్గా కంట్రోల్ రూమ్ నుంచి అందరినీ కూడా అలర్ట్ చేసి ఎటువంటి ఏమైనా ఉన్నా కానీ